సత్య, సో మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఈ ఒక ఎత్తులు జిత్తులుగానే చూస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలను అధికారంలో ఉండి అవకాశం వచ్చినప్పుడు కార్యకర్తలని పట్టించుకోకుండా మళ్ళీ వస్తే నేను 2.0 చేస్తా అని చెప్తే ఎలా నమ్మాలి జగన్మోహన్ రెడ్డి? అంటే ఏం సమాధానం చెప్తారు? సో ఆ పార్టీ నాయకులైనా కార్యకర్తలకు వెళ్ళి చెప్పడానికైనా వారికి కూడా ఉండాలి. సో గతంలో ప్రతి పనికి వాలంటీర్ దగ్గరికి బొమ్మన్నది ఎవరు? వాలంటీర్లు డైరెక్ట్గా బటన్ నొక్కుతాం, వాలంటీర్లు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు, ఓటు పడుతుందనే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పింది. అప్పట్లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాయలసీమ ప్రాంతం, పులివెందల నియోజకవర్గం ఉన్నటువంటి రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోతే ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు, వేరే ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఆ రోజు సమర్థించుకున్నారు. కానీ కార్యకర్తలు ఆ రోజు కూడా పనిచేయలేదు. కార్యకర్తలు అనేవాళ్ళు కూడా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ నాటికి వారు నిజస్వరూపం అర్థం చేసుకున్నారు కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళు రాలా. సో అప్పుడే అర్థమైపోయింది. అయినప్పటికీ కూడా వాలంటీర్లు లేకపోతే బటన్ నొక్కడం వీటి మీదే ఆధారపడినటువంటి వ్యవహారం సాగింది. సో దానివల్లే 11 సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు కనువిప్పు కాదు, కనువిప్పు కలిగి ఉంటే నిజంగా కార్యకర్తలకు సంబంధించినటువంటి కలుసుకొని వారితోనే నేరుగా మాట్లాడి వారికి సంబంధించినటువంటి యోగక్షేమాలు చేసి వారి కోసం అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్న చేసి ప్రజల కోసం పనిచేస్తుండేవాళ్ళు. సో అలా కాకుండా రాబోయేటువంటి ఎన్నికలను లోకల్ బాడీ ఎలక్షన్స్ అని దృష్టిలో ఉంచుకొని సో ఇప్పుడు ఈ విధంగా ఇంకొక 1.5 year తర్వాత మనం పాదయాత్ర చేస్తున్నామంటే వాళ్ళు నమ్మి రేపు అన్ని చోట్ల పోటీ చేయాలి, వాళ్ళు నిలబడాలి, లేకపోతే ఎక్కడ జారిపోతాయి అనేటువంటి భయం స్పష్టంగా ఆ పార్టీలో కనిపిస్తుంది అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి విషయాలపైన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు బట్టి ఖచ్చితంగా ఒక వర్గాలుగా చీలికలుగా ఆధిపత్యాలు ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. సో ఎట్లను కొంత గ్రూపులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూస్తున్నాం అనేక రకాల వ్యవహారాలు పనిచేస్తాయి. కులాలు, మతాలు, రకరకాలైనటువంటి పరిణామాలు కూడా అక్కడ రాజకీయాల మీద పనిచేస్తూ వస్తుంటాయి. ఇవే ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమమో లేకపోతే ముందు చూపుతో చేసేటువంటి పనులు వీటికంటే కూడా కులాలు, ప్రాంతాలు, మతాలు ఇలాంటి వీటిని ఎక్కువగా తీసుకొని పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కార్యకర్తలు మొన్న 2024 ఎలక్షన్స్ టైంలో వీటేటిని కూడా పట్టించుకోలేదు. సో మాకు ఒక పాలన కావాలి, లేకపోతే శాంతి భద్రతలు ఉండాలి, అభివృద్ధితో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి, భవిష్యత్తు ఉండాలంటే అనేది మాత్రమే ఆలోచించారు. సో ఇప్పటికైనా ఆ రకమైనటువంటి ఆలోచనలు, ఆ రకమైనటువంటి వాటితో ముందుకు రావడం, లేదా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా సపోర్ట్, మంచి పనులకు సపోర్ట్ చేయాలి, నిజంగా అక్కడ ఏదైనా తప్పు జరుగుతుంటే ఎత్తి చూపించాలి. ఆ రకమైనటువంటి వైఖరితో ఉంటే ప్రజలైనా కార్యకర్తలైనా ఎవరైనా నమ్ముతారు. లేకపోతే ఎందుకు నమ్ముతారు చూడాలి. ఎందుకంటే 2.0 అని చెప్తున్నటువంటి మాటలను నాయకులు ఎంతవరకు, కార్యకర్తలు ఎంతవరకు విశ్వసిస్తారనేది చాలా ప్రధానం. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్లో నివాసం దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో జరిగేటువంటి సమావేశానికి వచ్చేటువంటి వాళ్ళు ఆ స్థాయి కలిగినటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. కానీ సామాన్య కార్యకర్తలు వాళ్ళు ఎందుకు నీకోసం నువ్వు చెప్పిన దాన్ని నమ్మాలి, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సమాధానం ఉండదు ఎవరికి కూడా. సో ఈలోపు జగన్ అయితే ఆ ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఖచ్చితంగా గతంలో చూశారు కాబట్టి, ఎందుకంటే ఎప్పుడు అవకాశం ఇవ్వలేదనుకోండి, అధికారం ఇవ్వలేదనుకోండి, ఖచ్చితంగా అప్పుడు చూద్దాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఆల్రెడీ చూసిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు అర్థం చేసుకుంటారు, చేసే పని చేస్తారు. మరి చూడాల ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి మాటలు అయితే మాత్రం ప్రజల కోసమనో లేకపోతే ప్రభుత్వం హామీలు అమలు చేయలేదనో చెప్తున్నటువంటి జగన్ తమ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని హామీలు అమలు చేశాం అనేది కూడా ముఖ్యం. అవి కూడా క్వశ్చన్కి వస్తుంది. సో వాటన్నిటినీ కూడా వాటికి సమాధానం చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు, విడతల వారీగా ఎందుకు చేయలేదు, లేదా పెన్షన్ పెంచినప్పుడు ఒకేసారి పెంచామా లేదా, లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి హామీని నెరవేర్చామా లేదా, ఇవన్నీ కూడా హామీలే. సో ఆ విషయాలన్నింటినీ కాదని ఇప్పుడు ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో 2.0 అని చెప్పి మళ్ళీ ఒక మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అయితే జగన్ చేస్తున్నారు. చూద్దాం అది ఎంతవరకు కార్యకర్తలైనా ప్రజలైనా అర్థం చేసుకుంటారు అనేటువంటిది కూడా.
సో ఇది ఇవాళ అనాలిసిస్. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ ఉంటే ఏబిన్ ఆంధ్రజ్యోతి.